తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించి అద్భుతమైన ఫలితాలు ప్రతి వారు చూసినట్లు సహాయం చేస్తున్నందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులు గమనించాలి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ కూడా తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వీటిని బట్టి వస్తుంది అనమాట. ఇవి కలిగి ఉన్నారో లేదో చూసుకోవాలి. వీటికి మించి మనకు ఏమైనా లేవు అన్నట్లయితే దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి, డిస్కరేజ్ అవ్వకండి. సంతృప్తి కలిగిందము అంటున్నాడు దేవుడు. సంతృప్తి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభసాధకం అంట. సంతృప్తి లేనటువంటి భక్తి వల్ల ఉపయోగం ఉండదు. ఈరోజు చాలామంది మరి డిస్కరేజ్మెంట్లో సంతృప్తి లేకపోయినటువంటి జీవితం జీవిస్తున్నారు. ప్రియులు గమనించిన ఒక రాజు గారు మారువేషం వేసుకొని ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి పురవీధుల్లో తిరుగుతూ ఉన్నాడంట. అలా తిరుగుతూ ఉండగా ఒక భిక్షగాడు సత్రం యొక్క అరుగు మీద కూర్చొని భగవంతుని తిడుతూ ఉండటం గమనించాడంట. రాజుగారు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ యొక్క మరి బీదవాడు మరి భిక్షగాడు ఇటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుణ్ణి ఎందుకని తిడుతున్నాడా అని చెప్పేసేసి ఆ రాజుగారికి ఆశ్చర్యం కలిగి వెళ్ళి ఆ భిక్షగాడి దగ్గరికి, మారువేషంలో ఉన్నటువంటి రాజుగారు అని తెలియదు కదా భిక్షగాడికి, ఈయన కూడా మారువేషంలో ఉండి ఆ భిక్షగాడి దగ్గరికి వెళ్ళాడండి. హలో, ఏమైంది, ఎందుకని దేవుణ్ణి తిడుతున్నావు అని చెప్పి అడిగితే ఆ భిక్షగాడు అన్నాడంట, నేనేం తప్పు చేశాను, నన్నెందుకు ఇలాగ భిక్షగాడిగా సృష్టించాలి దేవుడు, ఆ రాజుని ఎందుకంత ధనవంతులా సృష్టించాలి, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ అప్పులు, నాకెందుకు ఈ బాధలు, వాళ్ళేమో కారుల్లో వెళ్తూ ఉన్నారు, మాకేమో కనీసం గంజి తాగడానికి లేదు, గతి లేదు, వాళ్ళ బెంజులో తిరుగుతున్నారు, వాళ్ళు ఆశ్రయించబడుతున్నారు, వాళ్ళ జీవితాలు బాగున్నాయి, ఇప్పుడు మాకు ఈ శ్రమలు ఇబ్బందులు అడుక్కోవటం, అసలు మాకు ఈ బాధలేంటి శ్రమలేంటి, దేవుడు ఎందుకని మమ్మల్ని ఇలా పుట్టించాడు, దేవుడు ఎందుకని వాళ్ళని అలా పుట్టించాడు, అసలు ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ దేవుడిని నిందిస్తున్నాడంట. నా దగ్గర ఏమీ రూపాయి కూడా లేదే, నేను మరి అడుక్కు తినేటువంటి పరిస్థితిలో నేనున్నానే, చాలా పేదరికంలో ఉన్నానే, కానీ రాజు చూడండి ఎంత రిచ్గా ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క భిక్షాటం చేసేటువంటి వ్యక్తి రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడంట. ఓహో అవునా, నీ దగ్గర ఏమీ లేదా, నా దగ్గర ఏమీ లేదు, నువ్వు చాలా పేదవాడు, అవును నేను చాలా పేదవాడిని అన్నాడంట. ఓ నీ దగ్గర చాలా విలువైనటువంటి ఉన్నాయి తెలుసా, నువ్వు కోటీశ్వరుడు తెలుసా అంటే, లేదండి నా దగ్గర రూపాయి కూడా లేదు, చాలా పేదవాడిని అన్నాడంట. అప్పుడు ఆ రాజుగారు అన్నారంట, సరే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నీ కాళ్ళు నాకు ఇవ్వగలవా అని అడిగాడంట. అప్పుడు ఆ భిక్షమెత్తుకునేటువంటి వ్యక్తి, ఆ భిక్షాటం చేసేటువంటి వాడు ఇవ్వను అన్నాడంట. సరే 1,00,000 రూపాయలకి నీ కాళ్ళు ఇవ్వను అంటున్నావు, 5 లక్షల వరహాలు ఇస్తాను, నీ చేతులు ఇవ్వగలుగుతావా అన్నాడంట. అంటే ఇవ్వను, అవి కూడా ఇవ్వను అన్నాడంట. అప్పుడు రాజుగారు 1,00,00,000 వరహాలు విలువ చేసేటువంటి ఏదైనా ఇస్తాను, మరి నీ యొక్క తలకాయని ఇస్తావా, నో ఇవ్వను అన్నాడంట. ఇప్పుడు రాజుగారు అంటూ ఉన్నాడు అనమాట, అయితే నీ దగ్గర 1,00,00,000 వరహాల విలువ చేసేటువంటి అవయవాలు భగవంతుడు నీకు ఇచ్చాడు, నిన్ను బీదవాడుగా సృష్టించాడని చెప్పి ఎవరన్నారు అంటే నీ దగ్గర ఎంత విలువైనటువంటి ఉన్నాయి చూసావా, 1,00,000 రూపాయలకి నీ చేతులు ఇవ్వనన్నావు, 5 లక్షలకి నీ కాళ్ళు ఇవ్వనన్నావు, 1,00,00,000 వరహాలు ఇచ్చినా కూడా నీదేదిగా ఉన్నాను అంటే ఇన్ని కోట్ల విలువైనటువంటి అవయవాలు ఉన్నప్పుడు నువ్వు బీదవాడు ఎలాగవుతావు అని చెప్పి, నేను బీదవాడు ఎవరన్నారు అని చెప్పి ప్రశ్నించాడంట. ప్రియులు గమనించాలి, మెదడులో 1000 కోట్ల న్యూరాన్లు ఆస్తితో విద్యార్థులను కూడా దేవుడు భగవంతుడు సృష్టించాడు. కృషితో ఏకాగ్రతతో ఇచ్చినటువంటి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే రాజులాగా అవ్వవచ్చు. అలా కాని పక్షంలో పెద్దయ్యాక దేవుడిని నిందిస్తూ అర్థం లేనటువంటి నమ్మకాలను పెంచుకుంటూ భిక్షగాడిలాగా కూడా గడపవలసి వస్తుందన్నమాట.
కాబట్టి దేవుడిచ్చినటువంటి దాన్ని నువ్వు ఎలాగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావు, దేవుడిచ్చినటువంటి దాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు, దేవుడిచ్చిన దాన్ని బట్టి నువ్వు ఎలా స్తుతిస్తున్నావు అనేటువంటి దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతించగలుగుతున్నారా, లేని దాన్ని బట్టి దేవుని నిందిస్తూ ఉన్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. నాకేమీ లేదు, నేను పేదరాలని, నేను దీనరాలని, నాకు ఒంటరి, నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు భర్త లేడు, నాకు కుటుంబం లేదు, నాకు ఉద్యోగం లేదు, నేను ఒంటరిని, ఇలాగ నిందిస్తూ ఉన్నారా? నాకు దేవుడు సర్వసమృద్ధినిచ్చాడు, నన్ను దేవుడు ఎంత విలువైన వ్యక్తిగా చేశాడు. హల్లెలూయా. ఆయన నన్ను అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి నేను ఐఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను, నేను ఒంటరిని కాదు. నాకు వచ్చిన శ్రమల్లో నా దేవుడు నాతోటే ఉన్నాడు, నన్ను విడిపిస్తున్నాడు, నన్ను గొప్ప చేస్తున్నాడు, నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున్న పరిస్థితులు నాకు పర్మనెంట్ కాదు. ఖచ్చితంగా నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఈ శ్రమలన్నిటి నుంచి దేవుడు నన్ను ఎంతో ఉన్నతంగా నిలబెడుతున్నాడు. నేను ఓడిపోలేదు, నేను జయించిన వ్యక్తిని. ఐఆమ్ మోర్ దెన్ ఎ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందుతాను. హల్లెలూయా. ఐఆమ్ వెరీ ప్రీసియస్, నేను చాలా ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి వ్యక్తిని. నా దేవుడు నన్ను అలా చేశాడని మీరు నమ్మినప్పుడు ఖచ్చితంగా మీరు విలువైనటువంటి వారుగా ఉంటారు, విలువైనటువంటి జీవితం జీవిస్తారు. అటువంటి కృప ప్రభు ప్రతి వారికి అనుగ్రహించును గాక. ఆమేన్.